నమస్తే. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏలుబడిలో హైకోర్టు మొట్టికాయలేస్తే తప్ప స్పందించినటువంటి తీరు, రేవంత్ రెడ్డి గారి రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకుపోతుండో అర్థమైతలేదు. ముఖ్యమైనటువంటి మంత్రిత్వ శాఖలన్నీ ఆయన కిందనే పెట్టుకోండు. ఎడ్యుకేషన్, హోమ్, సోషల్ వెల్ఫేర్ చాలా ముఖ్యమైనటువంటి శాఖలని, మున్సిపల్ శాఖ కూడా ఆయన కిందనే ఉన్నది. ముఖ్యమైనటువంటి శాఖలన్నీ ఆయన కింద పెట్టేసుకొని పరిపాలన గాలికి వదిలేసి మహారాష్ట్ర అని, ఢిల్లీ అని రోజు టైంపాస్ చేసేటువంటి వ్యవహారంగా ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నాడు. సంక్షేమ హాస్టళ్ళన్నీ సంక్షోభ హాస్టల్గా మారిపోయినాయి. ఇవాళ చాలా ఆశ్చర్యకరం, మినిస్టర్ గారు ఇప్పుడే మాట్లాడుతూ క్యాబినెట్ మంత్రి ఆమె పేరు చెప్పడం సీతక్క ఎలియాస్ అనసూయ గారు మాట్లాడుతూ ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయి అని చెప్పేసి మాట్లాడతాను. సంక్షేమ హాస్టళ్లలో ప్రతిపక్షాలు కుట్ర చేసి పిల్లల్ని చంపుతున్నారు అని చెప్తున్నారు. పిల్లలు చనిపోయేంత వరకు ఈ కుట్ర కోణాన్ని మీరు ఎందుకు తెలుసుకోలేకపోయారు? చనిపోవాలని అనుకున్నారా? మీరు సాగదీసే వ్యవహారం ఎందుకు చేసిండ్రు? మీకు తెలిసినప్పుడు మీ ఇంటెలిజెన్స్ ఎటుపోయింది? సామాన్యమైనటువంటి పేద బడుగు బలహీన వర్గాలు చనిపోతూ ఉంటే మీరు కుట్ర కోణం ఉందని చెప్పేసి కళ్ళెళ్ళబెట్టి చూస్తుండ్రా? అసలు మీరు ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారా, లేకపోతే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దాన్ని బయట పెట్టి లబ్ధి పొందుదామని చూస్తూ ఉన్నారా? వాళ్ళ మీద నెపం నెట్టుదామని ఆలోచన చేస్తూ ఉన్నారా? పిల్లలు చనిపోయేదాకా కుట్ర కోణాన్ని బయట పెట్టడం మీకు అవుతలేదా? దీంట్లో ఉన్నటువంటి అర్థం ఏందని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం. చనిపోయిన తర్వాత పాపం పేద తల్లిదండ్రుల కడుపు కోత మీరు ఎట్లా తీర్చుదామనుకుంటా ఉన్నారు? ఇవాళ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ వెల్ఫేర్ వివిధ గురుకుల పాఠశాలలు ఇటువంటిలలో 51 మంది చనిపోయినారు ఈ రోజు వరకు. నేను కాకపోతే దాంట్లో డాటా కూడా ఏ జిల్లాలో ఎంతమంది ఏ రకంగా చనిపోయారు అన్నటువంటి విషయం కూడా ఈ సందర్భంగా మీకు ఇవ్వదలుచుకున్నా. 23 మంది విద్యార్థులు, అభం శుభం తెలియనటువంటి పిల్లలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. 10 మంది పిల్లలు అనుమానాస్పద స్థితిలో మరణించినారు. 4 మంది ఫుడ్ పాయిజన్తో చనిపోయినారు. 14 మంది అనారోగ్యంతో చనిపోయినారు. కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చెప్తా ఉన్నా. నేను 38 గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదైనాయి. 38 గురుకులాలలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 886 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. ఇంతకంటే డాటా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండదని చెప్పేసి నేను అనుకుంటున్నా. దీనికి ముఖ్యమంత్రి, మంత్రివర్గం వీళ్ళందరూ కూడా బాధ్యత వహించాలి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుతా ఉంది. ముఖ్యమంత్రి దగ్గరనే సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ పెట్టుకున్నావు. కనీసం నీకు తీరుకుంటలేదు. నీకు ఢిల్లీకి సోనియా కుటుంబానికి ఊడిగం చేసేందుకే సరిపోతుంది. పేద ప్రజల గురించి ఆలోచన చేయడానికి నీకు టైం సరిపోదు. కనీసం మంత్రులకు ఇస్తే అటో ఇటో ఎవరన్నా దాన్ని పట్టించుకునేవారేమో. 100 రోజులు ఇప్పటికీ సంవత్సరం పూర్తవుతుంది. నువ్వు మంత్రివర్గంలో ముఖ్యమైనటువంటి మంత్రులు కూడా ఎవరికి ఇవ్వకుండా నీ కిందనే పెట్టుకున్నావు.
నారాయణపేటలో జరిగినటువంటి సంఘటన నీ సొంత జిల్లాలో కూడా ఒకటే ఒక స్కూల్లో 3 సార్లు ఈ రకమైనటువంటి ఫుడ్ పాయిజన్ కావడం ఏదైతుందో ఎప్పుడు కూడా ఈ రకంగా జరగలే తెలంగాణ చరిత్రలో. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా చిన్న రాష్ట్రం వస్తే అన్ని బాగుపడతాయి అనుకుంటాం, చిన్న జిల్లాలు వస్తే అధికార వికేంద్రీకరణ అయ్యి అధికారులు బాగా పట్టించుకుంటారని చెప్పేసి ఒక నానుడి ఉంటుంది. కానీ చిన్న జిల్లాలైనా పెద్ద జిల్లాలైనా ఇవాళ ఏం తేడా లేనటువంటి పరిస్థితి. పేద ప్రజల యొక్క బతుకులు, చిన్న చిన్న స్కూళ్ళల్లో చదువుకున్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లల బతుకులు ఇలా పేనంలో నుంచి తీసి పొయ్యిలేసినట్టుగా మాడిపోతున్నటువంటి సంఘటనలు మనకు యథేచ్ఛగా కనపడతా ఉన్నాయి. డిఈఓ నారాయణపేట జిల్లాకు సంబంధించినటువంటి డిఈఓ అఫ్జల్ గనీ, ఈయనని గత నెల నారాయణపేటలో నవంబర్ 22 రోజు వనపర్తి జిల్లాకు ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చెప్పేసి పత్రికాముఖంగా కలెక్టర్ వాళ్ళందరూ గవర్నమెంట్ ఆర్డర్ చెప్పడం జరిగింది. కానీ తెల్లారే మళ్ళీ వనపర్తికి ట్రాన్స్ఫర్ చేసి తెల్లారే మళ్ళా మన నారాయణపేట జిల్లాకే ట్రాన్స్ఫర్ చేశారు. వనపర్తి నుంచి ఒకటి రోజు కూడా వనపర్తిలో చేయకుండా మళ్ళీ అతన్నే నారాయణపేటకు డిఈఓగా మళ్ళీ తీసుకొచ్చింది. దీని అర్థం ఏంది? సదరు డిఈఓ ఎవరైతున్నారో అఫ్జల్ గనీ కరప్షన్ కేసుల కింద ఏసీబీ కింద కేసులు బుక్ అయినాయి. ఆయనను తీసుకొచ్చి మళ్ళీ వనపర్తికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, మళ్ళీ వెంటనే నారాయణపేటకు. దీంట్లో ఉన్న మతలబ్ ఏంది? నీ సొంత జిల్లాలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డి గారికి తెలియదా? అవినీతి అధికారులకు ఎందుకు నువ్వు ఒత్తాసు బలికి ఈ రకంగా చేస్తున్నావు? మళ్ళీ ఈరోజు సీతక్క ఏం మాట్లాడుతున్నది? అధికారులు కూడా కొంతమంది సహకరిస్తున్నామని. అధికారులకు మీరు ఇస్తున్న చులకన కారణంగానే ఇవాళ ఈ రకమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి. తర్వాత విద్యా కమిషన్ సోకాళ్ళు పెద్ద మనుషులు ప్రొఫెసర్లు ఇలా గవర్నమెంట్లో పెత్తనం చేస్తున్న వాళ్ళు విద్యావేత్తలుగా సెల్ఫ్ డిక్లేర్డ్ విద్యావేత్తలు ఆకునూరు మురళి, కోదండరాం ప్రొఫెసర్, పిఎల్ విశ్వేశ్వరరావు ఎందుకు స్పందిస్తలేరు ఈ విద్యా వ్యవస్థ మీద? ఆగమైపోతుంటే, చిన్నపిల్లలు చనిపోతూ ఉంటే, ఆసుపత్రుల పాలు పడతా ఉంటే ఎందుకు స్పందిస్తలేరు? పెద్ద పెద్ద లెక్చర్స్ ఇస్తుంటారు కదా, ఉపన్యాసాలు ఇస్తుంటారు కదా, మీ మానవ హక్కులు ఎటుపోయినాయి? మీ బాల హక్కులు ఎటుపోయినాయి? కనీసం హాస్టల్స్ని సందర్శించేటువంటి తీరిక కూడా దొరుకుతలేదా? గొప్ప గొప్ప మాటలు మాట్లాడి అధికారం కుర్చీలు రాగానే తాబేదారులుగా ఎందుకు మారిపోయారని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం. ఈ రకంగా ఈరోజు సంక్షేమ హాస్టల్స్ అన్నీ కూడా సంక్షోభ హాస్టల్స్గా మారిపోయినాయి. సంక్షేమం లేదు, మొత్తం సంక్షోభమే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంతకుముందుకున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారు ఒక విషయం మీ ముందు చెప్పాలి. కేశవగిరి, హైదరాబాద్కు చివార్లు ఉన్నటువంటి కేశవగిరిలో ప్రభుత్వ స్కూల్లో కేటీఆర్ కొడుకు పేరు హిమాన్షే కదా, కేటీఆర్ కొడుకు దాని తర్వాత ఒక స్కూల్కు పోయి ఇక్కడ పిల్లలకు, ఆడపిల్లలకు టాయిలెట్ లేదు, ఆఫీసులలో పిల్లలు కూర్చుంటా ఉన్నారు. ఇంత దీనమైనటువంటి పరిస్థితి ఉందా ప్రభుత్వ పాఠశాలల్లో? ఇదైతే ఎట్లా అని చెప్పేస్తే కేసీఆర్ నాకు ఆదర్శం, కేటీఆర్ నాకు నాకు ముందరకు తీసుకుపోతా ఉన్నాడు, ఆయన నన్ను ముందుకు తీసుకుపోతున్నాడు, ఆయన యొక్క వారసత్వం నేను తీసుకుపోతా, కొట్లాడి నేర్పిండు అని ముసలి కన్నీరు గార్చి ₹1 కోటి ఇచ్చి ఆ స్కూల్ని డెవలప్ చేసి సబితా ఇంద్రారెడ్డి తోటి మంత్రి గారితో ఇనాగ్రేట్ చేయించినావు. ఆ ఒక్కదాన్ని చేస్తే అప్పుడు ఆ రోజు అన్నావు నువ్వు, నీ మధ్యలో మీకు ఆ విషయాన్ని తెలిపితే అక్కడో ఇక్కడో అయితే మేము ఏం చేయం, మేము అన్ని స్కూళ్ళలో ఎట్లా చేస్తామని చెప్పేసి గప్పాలు పలికినావు కేసీఆర్. నా మనమడు
నా కళ్ళు తెరిపించిండు అన్నావు, ప్రజలలో సింపతి పొందడానికి ప్రయత్నం చేసినావు. కానీ తర్వాత నీవే రకంగా దాన్ని కొనసాగించినవో ఇవాళ కాంగ్రెస్ అదే రకమైనటువంటి రేవంత్ రెడ్డి పరిపాలన కూడా అదే రకంగా కొనసాగుతుంది. ఇంకొక ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఆయన అయితే నోరు వారేసుకొని ఆయన కూడా స్టూడెంట్ లీడర్కి వచ్చిండు. స్టూడెంట్ లీడరు ఎప్పుడు మాట్లాడేటోడు. ఆయన ఏం మాట్లాడుతుందంటే బుద్ధి ఉండాలి ఒక మినిస్టర్ మాట్లాడతానికి. అక్కడో ఇక్కడో ఫుడ్ పాయిజన్ అయితేనట, అయితేనే ఉంటుంది, దానికి ఏం పెద్ద లెక్కన. దానికి మేమేం చేస్తాం? బాధ్యతారహిత్యమైనటువంటి అచేతనత్వంలో ఉన్నది ప్రభుత్వం, మినిస్టర్సు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. ఈ రకంగా శైలజ అన్న అమ్మాయి చనిపోతే మేమేమన్నా కారణమా? మేమేం చేసినాం అంటే బాధ్యతతోటి ఉన్నారా మినిస్టర్స్? ఏం మాట్లాడుతున్నాము, ఎందుకు మాట్లాడుతున్నాము? మాకు రాక 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చినాము, దీన్ని ఒక సవాల్గా స్వీకరిస్తామన్నటువంటి ఇది లేకుండా పొన్నం ప్రభాకర్ ఓతిరిగా మాట్లాడుతుండు, సీతక్క ఓతిరిగా మాట్లాడుతుంది. మీరు ధైర్యంగా ఉండండి, మేము సంగతి చూస్తామని చెప్పేసి ఓ ముఖ్యమంత్రి ఉడేలు దెబ్బ కొడతా ఉండు. ఆయన ఏది యాక్షన్ లేదు, ఏది లేదు. ఆయన జిల్లాలోనే వరుస ఒకటే స్కూల్లో 3వ అయింది. ఈ రకంగా ఇష్టానుసారంగా గవర్నమెంట్ అనేది అసలు విద్యా వ్యవస్థను గాలికి వదిలేసి ఆగం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప ఒకటి ఉపయోగం ఏం లేదు. దీన్ని పట్టుకొని మన ఇంకొక ప్రతిపక్ష నాయకుడు నాయననేమో ఫామ్ హౌస్లను వండబెట్టిండు, ఈయన ఇక నోటికి వచ్చినట్టు మాట్లాడుతుండు. ఆయనని చాలామంది మనకు తెలుసు, ఆయన పేరు రకరకాలుగా వినపడుతుంది. ఒక ట్విట్టర్ టిల్ అంటారు, ఇంకొక ఆయన డ్రామారావు అంటారు, ఇంకొక ఆయన సైకోరావు అని అంటుంటారు. ఆయన కోడి గూట్ల గుడ్డు పెట్టినట్టు మా ట్విట్టర్ టిల్ ఎప్పుడు ట్విట్టర్లో స్పందిస్తుంటాడు. నిన్న ప్రధానమంత్రి ఈడ సమస్యలన్నింటినీ మాట్లాడితే మంచిగానే ఉంటుండే. ఓ ప్రధానమంత్రి తన పార్టీ ఎంపీలతో మాట్లాడిండు, అందరు కలిసికట్టుగా పనిచేయాలన్నాడు. దాన్ని పెట్టుకొని మీరు కలిసికట్టుగా పనిచేయండి అని ఒక్కరికరిస్తూ ట్విట్టర్లో నీ ఇష్టానుసారంగా నువ్వు పోస్ట్ చేసినావు. బీజేపీ కాంగ్రెసు కలిసి పనిచేస్తున్నాయట. అరే కుడి ఎడమలయా ఇవి, ఉత్తర దక్షిణాలు, నీకు ఏమన్నా ఉండాలా? అసలు నీకు రాజకీయ పరిపక్వత ఉండాలి, రాజకీయ పరిజ్ఞానం ఉండాలి. మాట్లాడేందుకు హెడ్లైన్స్ కోసం ఎందుకు మాట్లాడుతున్నావు? కేటీఆర్ ట్విట్టర్ చూస్తే మన అందరికీ కన్ఫర్మ్ అవుతుంది ఆయన పూర్తిగా మెంటల్ డిజాస్టర్ అంటే మతి భ్రమించినట్టు కనపడతా ఉంది. దాంతోపాటు పార్లమెంట్లో ఒక్క సీటు కూడా గెలవలేదు కదా, దానికి ఇంకా ఆ శాఖ నుంచి కోరుకోలే. ఒక్క సీటన్నా గెలిచి ఉంటే పాపం కనీసం 2 సీట్లలో మాత్రమే డిపాజిట్ వచ్చిన, మిగతా అన్నింటిలో డిపాజిట్ పోయింది. దాంతో ఇంకా మెంటల్గా అసలు ఏం చేయాలనో అర్థం కాక ఇంకా శాఖ నుంచి తేరుకోలేక తిక్క మాట్లాడుతూ ఉండు. బహుశా నేను అనుకుంటే ఎర్రగడ్డ హాస్పిటల్లో కొన్ని రోజులు చేరితే మంచిది. కేటీఆర్ ఇష్టానుసారంగా ట్వీట్ చేస్తే ఇవాళ అబాసు పాలయ్యేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. తెలంగాణలో ఏ పార్టీ ఎవరితో కలిసి పనిచేస్తుందో ప్రజలందరికీ తెలుసు. ఎవరిని అడుగు, చిన్నపిల్లల్ని అడుగు, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ బయట గుద్దుకున్నట్టు యాక్షన్ చేసుడు, గుద్దుకునుడు, లోపట కలిసి వ్యాపారాలు చేసుడు. బయట గుద్దుకోవడం, లోపల కలిసి వ్యాపారాలు చేసుకోవడం. ఈ అక్రమ సంసారం ప్రజలందరికీ తెలుసు. ఏ రకంగా వ్యాపారాలు కలిసి తాల్మేలు చేస్తున్నారు. కవిత గారు, మన రేవంత్ రెడ్డి, తర్వాత వీళ్ళ చుట్టాలు, వాళ్ళ చుట్టాలు, బిజినెస్ అందరిది ఒక్కటే. బయట మాత్రం హెడ్లైన్స్ కోసం యాక్షన్ చేస్తూ ఉంటారు, డూప్ ఫైట్ చేస్తూ ఉంటారు. మరొక మాట చెప్తున్నా, మేము కలిసినామంటారు కదా బీజేపీ, ఒకసారి మీలో గుర్తు చేయాలనుకుంటున్నా. మీ నాయన మీ కుటుంబాన్ని అంతా అందరినీ తీసుకొని సోనియా గాంధీ దగ్గరికి ఇంటికి పోలే 10th జనపదకు.
అందరి దగ్గర వంగి వంగి దండాలు పెట్టలే, కాళ్ళు పట్టుకోలే. అది బీజేపీ పట్టుకోమని చెప్పిందా? మీరే కదా కాంగ్రెస్ దేవత అని చెప్పేసి కాళ్ళు వంగి వంగి దండాలు పెడితే ఫ్యామిలీ గ్రూప్ ఫోటో దిగుతీవి కదా, ఆ ఫోటో చూపించమంటే చూపిస్తా. మీరు కేటీఆర్ ఎక్కువ మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టీడీపీ వాళ్ళని చేర్చుకొని మినిస్టర్స్ ఇవ్వలే నువ్వు, మళ్ళీ గెలిపించినవా? అదే పార్టీ గుర్తు మీద మళ్ళీ నువ్వు మినిస్టర్స్ ఎట్లా తీసుకున్నావు? నువ్వు కాంగ్రెస్ వాళ్ళని అందరినీ తీసుకొని నువ్వు మినిస్టర్స్ ఇచ్చినావు కదా. సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలేదా? తీసుకుపోయి మినిస్టర్ ఇవ్వలే. ఇవాళ ఏం చేస్తున్నారు వాళ్ళు? మీ పార్టీ ఎమ్మెల్యేని తీసుకొని పోయి ఎంపీ టికెట్ ఇస్తూ ఉండరు. మీ పార్టీ ఎమ్మెల్యేని బిడ్డని తీసుకొని పోయి ఎంపీ టికెట్లు ఇస్తూ ఉండరు. ఈ కళ్ళ ముందులా కనపడుతుంది కదా. మీ ఎమ్మెల్యేలకేమో వాళ్ళు మంత్రి పదవులు ఇచ్చిర్రు, మీరు ఎమ్మెల్యేలకు మీరేమో డైరెక్ట్ కేటీఆర్ గారు మీరేమో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల పిల్లలకు మీరు ఎంపీ పోస్టులు ఇచ్చి గెలిపించిండ్రు. ఇది తెలుస్తలేదు ఎవరు కలిసి ఎవరు చేస్తున్నారు అనేది. కాంగ్రెస్ తోటి అనడానికి బీజేపీ చరిత్రలో పొత్తు పెట్టుకుందా? 2004లో ఎవరు పెట్టుకుర్రు? ఒకసారి చరిత్ర చూడు. బహుశా నువ్వు అప్పుడు ఇక్కడ లేవనుకుంటా, అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నావు అప్పుడు 2004లో. ఒకసారి తెలుసుకుంటే మంచిది. కాంగ్రెస్ పార్టీతోటి డైరెక్ట్ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుందా లేదా దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటే మంచిది. ఒకవేళ నువ్వు అప్పుడు ఇంకా అక్కడ సోకులు పడి అక్కడక్కడనే తిరుగుతున్నావు. తెలంగాణ ఉద్యమంలో కూడా లేవు నువ్వు. అప్పుడు ఉద్యోగం చేసుకుని హాయిగా జల్సాలు చేస్తున్నావు. ఒకసారి చరిత్ర తెలుసుకుంటే మంచిది. ఎప్పటి నుంచి మొదలైంది? కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్లకు, టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లకు పోవడం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతనే కదా కాంగ్రెస్ వాళ్ళు మీ దగ్గరికి ఎమ్మెల్యేలని ఎంపీలని కింద ఎంపీటీసీలని వదులుకుంటే గుర్తు నుంచి కార్పొరేటర్ని కౌన్సిలర్ని అందరూ నువ్వు చేర్చుకున్నావు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఫిరాయింపు చేసుకుంటారు ఎమ్మెల్యేలు మీద అంటే గెలిచిన వాళ్ళని. మీ ఇద్దరిదే కదా అది, అప్పటి నుంచి నడుస్తున్నదే కదా ఇది. ఇదేమి ఇప్పుడు ఈ వ్యవహారం ఇప్పుడు నడుస్తున్నది కాదు కదా. ఇది మేము చెప్తున్నది కూడా కాదు. మీకు కాంగ్రెస్కి ఏమైనా తేడా ఉందా? ఎక్కడైనా తేడా కనపడుతుందా పరిపాలనలా? మీరు కదా బేడీలేసింది ఖమ్మంలో భువనగిరిలో రైతులకు. బేడీలేసి నడిపించినటువంటిది మీరు కదా. టీఆర్ఎస్ ఉన్నటువంటి మీరు కదా. కేసీఆర్ పాలనే కదా. ఇప్పుడు మీరేమో భువనగిరిలో ఖమ్మంలో రైతులకు బేడీలేసిండ్రు. ఇప్పుడేమో వాళ్ళు డైరెక్ట్ రైతులను జైలుకు పంపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఏం తేడా ఉంది మీ కాళ్ళకు? మీరు బేడీలేసిరు రైతులకు, ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి జైలుకు పంపుతా ఉండు. ఇద్దరి తేడా ఏం లేదు, సేమ్ టు సేమ్. ఫుడ్ పాయిజన్ కేసులు హాస్టల్లో ఇవాళ జరుగుతున్నాయా? మీరు స్టార్ట్ చేసిపోయినరు. మీకంటే ఏమైనా తక్కువ తిన్నామని చెప్పేసి వీళ్ళు ఇంకా కాంగ్రెస్ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో ఇంకెక్కువ మందికి ఫుడ్ పాయిజన్ చేస్తూ ఉంది. మీరు సన్నబియ్యం ఇస్తామన్నారు, సన్నబియ్యం ఇవ్వకపోయినరు. ఇప్పుడు వీళ్ళేం చేస్తారు? నాసి రకం పురుగుల బియ్యం పెడతా ఉన్నారు. ఆ కాంట్రాక్టర్ ఎవడో మీరు ఇచ్చిన కాంట్రాక్టరే. అప్పుడు మీరు కొంత దొబ్బిర్రు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ దొబ్బుతూ ఉంది. నాసి రకం వస్తువులు తీసుకొచ్చి విద్యార్థులు అనారోగ్యంతో ఆటలాడుతున్నారు. చాలామంది చిన్న పిల్లలు పాపం పేదవాళ్ళ కడుపు కోతకు కారణమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కదా, వాళ్ళు బాటలు వేసిపోయినరు. దాన్ని మీరు కొనసాగిస్తున్నారు. ఏంది మీకు కాంగ్రెస్కి ఏం తేడా ఉంది? ఇలా బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటున్నావు కేటీఆర్. నిరుద్యోగుల పైన దాడులు చేసింది మీరు కదా. అనేక సార్లు నిరుద్యోగ యువత మీద లాఠీ చార్జ్ చేయించింది మీరు కదా. ఉస్మాన్ యూనివర్సిటీని మొత్తం తెలంగాణ ఉద్యమానికి కేంద్రమైన ఉస్మాన్ యూనివర్సిటీ లాకౌట్ చేసి మొత్తం ఎక్కడికక్కడ బంధించింది మీరు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఉస్మాన్ యూనివర్సిటీని బంధిస్తూ ఉంది. నిరుద్యోగులను మొత్తం కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తూ ఉంది. దానికి సజీవ సాక్ష్యం అశోక్ నగర్ వ్యవహారం. మీకు వాళ్ళకి ఏం తేడా ఉంది? మీరు చేసిన దాన్ని వాళ్ళు కొనసాగిస్తూ ఉండరు. ఇలా కేసీఆర్ కేటీఆర్ మీరు చేసిన పొరపాటుకు మీరే శిక్షను అనుభవించాలి. ఓటుకునేటి కేసులా రేవంత్ రెడ్డి దొరికితే ఏం చేసిరు? మీ కేసుని అట్లే తొక్కిపెట్టిర్రు. అది నిజం కాదా?
రేవంత్ రెడ్డిని రక్షించింది మీరు కదా, కేసీఆర్ కుటుంబం కదా? శిక్ష పడలేక చేసిండ్రా మీరు? కేసును కూడా ఆపి పెద్ద ట్రయల్ కూడా ముందుకు జరగనీయలేదు కదా. దానికి బదులుగా మీరు రేవంత్ రెడ్డి ఉపన్యాసాలు ఇచ్చి ఎలక్షన్స్లలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది కేసీఆర్ పరిపాలనలో. నేను డంకా బజాయించి చెప్తున్నా, కక్కిస్తా కేసీఆర్ నుంచి అని చెప్పినావు. ఎడగక్కిచ్చినావు. ఇప్పుడు ఏది అవినీతి మీద ఎందుకో సపోర్ట్ చేస్తలేవు. సంవత్సరం అయితే కావస్తుంది కదా, ఏదైనా బయట పెట్టినావా? ఎవరైనా జైలుకు పంపినావా? నిన్న వాళ్ళు జైలుకి పంపలే, కేసు ముందుకు నడపని వాళ్ళు శిక్ష పడేటట్టు చేయలే. ఇప్పుడు వాళ్ళు అప్పుడు నిన్ను రక్షించరు, ఇప్పుడు నువ్వు వాళ్ళని రక్షిస్తావు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమైనా సోయిండి మాట్లాడుతున్నావా? రాష్ట్రపతి ఎన్నికలు, ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ముని మేము ముర్ము గారిని ప్రైమ్ మినిస్టర్గా పెడితే, రాష్ట్రపతిగా పెడితే ఊరేగించింది ఎవరు? ఊరేగింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఏమో ఢిల్లీలో పెడుతుంది, ఈడ జులూస్ ఏమో టీఆర్ఎస్ తీస్తుంది. ఇద్దరు కలిసి వ్యతిరేకిస్తారు. యశ్వంత్ సిన్హాను పెట్టి ప్రచారం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఏమో ఆడ నిలబెడుతుంది యశ్వంత్ సిన్హాని. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ద్రౌపది ముర్ము గారిని పెడుతుంది. ఈడనేమో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి యశ్వంత్ సిన్హాకు పెద్ద గ్రాండ్ వెల్కమ్ చెప్పేసి హైదరాబాద్ అంతా స్తంభించిపోయేటట్టు ఊరేగింపు చేస్తావు. బీజేపీ కాంగ్రెస్ కలిసిందా? బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిందా? ప్రజలకు ఈ విషయాలన్నీ తెలుసు. 370 ఆర్టికల్ రద్దు చేస్తే కాశ్మీర్ని భారతదేశంలో మొత్తం పూర్తి స్థాయిలో కలిపితే కవిత ఏం మాట్లాడింది? 370 ఆర్టికల్ రద్దునేమో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో వ్యతిరేకించింది. ఆ సందర్భంగా కవిత ఏం మాట్లాడింది? కాశ్మీర్ ప్రత్యేక దేశం అని చెప్పింది. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని గెలిపియండి, కాశ్మీర్లో 370 ఆర్టికల్ని ఉపసంహరిస్తా ఉన్నది. విధానాలలో ఎవరి సేమ్ ఉన్నాయి? బీజేపీ కాంగ్రెసా, టీఆర్ఎస్ కాంగ్రెసా? ఏంది మీరు చెప్తాదాల్చుకున్నది? సర్జికల్ స్ట్రైక్ గత ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్ వైమానిక దాడులు చేస్తే దానికి అన్నిటికీ ప్రూఫ్లు చూపించాలన్నది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కాదా? పార్లమెంట్లో దేశహితం కూడా మీకు పట్టదు కదా? స్వచ్ఛమైనటువంటి పరిపాలన బీజేపీ మోడీ గారి పాలన ఇస్తూ ఉంది. మీరు బీఆర్ఎస్ పార్టీ మీ ఏంది కాళేశ్వరం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ధరణి, తెలంగాణ టీఎస్పీఎస్లో నియామకాల్లో అవినీతి, మొత్తానికి మొత్తం అవినీతి చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు హైడ్రా, మూసి, పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంచనాల పెంపు, ధాన్యం కొనుగోలులో అవినీతి, మిల్లర్లకు అమ్మడంలో అవినీతి, ఇదలా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఓ రకమైనటువంటి అవినీతి చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అదే ధోరణిలో ఇంకో రకమైనటువంటి అవినీతిని తెరలేపింది. కాంగ్రెస్ చేతిలో కమలం పువ్వు ఉంటుందానే? ఎవడన్నా నవ్వుతాడు. కాంగ్రెస్ పార్టీ చేతిలో కమలం లేదు. మీ బీఆర్ఎస్ కారు స్టీరింగ్ కాంగ్రెస్ చేతిలో ఉంది. ఇది స్పష్టంగా ముమ్మాటికి ప్రజలు నమ్ముతా ఉండరు. ప్రజలు నిన్ను పట్టించుకుంటలేరని కేటీఆర్ పిచ్చి పిచ్చిగా పూతలు ఊస్తే, పిచ్చి పిచ్చి రాతలు రాయిస్తే చివరికి నీ గతి ఏమవుతుందంటే కేఏ పాల్ లెక్క తెలంగాణ రాజకీయాల్లో కామెడీ అంటే కామెడీ పీస్గా మిగిలిపోతావు తప్ప
నిన్ను ఎవడు పట్టించుకోరు అనేటువంటి విషయం ఈ సందర్భంగా స్పష్టం చేయదలుచుకున్నాం. ఇంకొకసారి ట్విట్టర్లో ఏదైనా పెట్టే ముందు సందర్భం లేకుండా, సమయం లేకుండా ఏది పడితే అది మీడియా హెడ్లైన్స్ కోసం పెట్టొద్దని చెప్పేసి ఇతవగలుగుతా ఉన్నాం. కేఏ పాల్ లెక్క కమెడీ పీస్గా మిగిలిపోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.